మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హిందువులు అలాగే హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత మీకు లేదా ప్రజలారా అని ఒక సందర్భం. రెండో సందర్భం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి, దానికి ఖండించరా అని. రెండో సందర్భం అయితే మంచిదే, నేను కాదని లేదు. పవన్ కళ్యాణ్ హిందువులపై కాదు, ముస్లింల పైన, సిక్కుల పైన, జైన్ల పైన, క్రిస్టియన్స్ పైన ఎవరిపై దాడులు జరిగినా, ఆడవారి పైన ఎవరిపై దాడులు జరిగినా, ఏ దేశంలో జరిగినా మనం ఖండించాల్సిందే, దాని వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే. కానీ మీరు మొదటి సందర్భంగానేది ఒక మత ధర్మాన్ని కాపాడడానికి, ఏ ధర్మం అవ్వచ్చు, ముస్లిం ధర్మం అవ్వచ్చు, క్రిస్టియన్ ధర్మం అవ్వచ్చు, హిందూ ధర్మం అవ్వచ్చు, సిక్ అవ్వచ్చు, జైన్ అవ్వచ్చు, ధర్మాలను కాపాడడానికి ప్రజలు లేరండి. మతాలని ధర్మాన్ని కాపాడడానికి ప్రజలు ఉంటారు, కానీ మతాలను కాపాడడానికి ప్రజలు ఉండరండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మతం వేరు, ధర్మం వేరు. ధర్మం అంటే ధర్మంగా నడవడం, ధర్మం అంటే మతం ఆచారాలు, సాంప్రదాయాలు, అవి రకరకాలుగా ఉంటాయి. ప్రజలు మతాన్ని కాపాడడానికి ప్రజలు లేరండి. ప్రజల కోసం మతం ఉంది. ప్రజలు దేవుణ్ణి పూజించేది తమని కష్టాల నుంచి గట్టెక్కించి, అలాగే తమ కోరికలు తీర్చమని పూజిస్తారు. కానీ మా దేవుడు, ఈ దేవుడు, మీరు దేవుడిగా మీరు ఒప్పుకోవాలి, మా సాంప్రదాయాలే కరెక్టు, తప్పనిసరిగా మీరు గౌరవించాలి అని ప్రజలు పోరాడరండి. దేవుడి కోసం ప్రజలు పోరాడరు. ప్రజల కోసమే దేవుడు చూడాలి, వాళ్ళ కోరికలు తీర్చాలి. దేవుడి కోసం ప్రజలు పోరాడితే ఎలా ఉంటుందో ఒక్క చరిత్ర చూడండి సార్. క్రుసేడుల యుద్ధాలు, క్రిస్టియానిటీ పెంచమని ఒకరు, ముస్లిమిజాన్ని పెంచమని ఒకరు, ఎన్ని లక్షల మంది చనిపోయారో మీకు తెలియదా? అంతవరకు ఎందుకు, ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం, క్రిస్టియన్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ వైపు ఉంటే, ముస్లిం దేశాలు పాలస్తీనా వైపు ఉన్నాయి. ఇది అవసరమా? అటువంటి పరిస్థితులు మన భారతదేశంలో మీకు అవసరమా? ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు మీరు ఆలోచన చేయాలండి. మీరు రాజకీయాల కోసం మతాన్ని, కులాన్ని, ప్రాంతాన్ని ఉపయోగించుకోవద్దు. వస్తే వస్తుంది పదవి, లేకపోతే లేదు. పరిస్థితులు బట్టి ముందుకెళ్ళాలి. పదవి కోసం రాజకీయాల్ని, మతాల్ని, పదవి కోసం రాజకీయాల్ని బస్టు పెట్టించకండి. మతాలను యూజ్ చేసుకోకండి, కులాలు యూజ్ చేసుకోకండి, ప్రాంతాలు యూజ్ చేసుకోకండి. సంపూర్ణమైన రాజకీయం చేయండి. మీకు మంచి పేరు ఉంది, ముందుకెళ్ళండి. ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అవుతారు. నిర్మాణాత్మకంగా చేయండి. ప్రజల మధ్య సమన్వయాన్ని, సామరస్యాన్ని సృష్టించి మతాల మీద విద్వేషాలు పెంచకుండా తగ్గించే విధంగా మాట్లాడి మీ రాజకీయాన్ని చేసుకుంటే ఏదో ఒక రోజు పక్కాగా మీరు సక్సెస్ అవుతారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి.